నేను ములంకాడ కూర చేస్తున్నాను. బాగా ఉడిపోతాది. నేను ఇంకా ములంకాడ స్టార్ అయిపోతాను. అది రిపోయింది. మీకు దమ్ముందా నాలా ములంకాడ చేయడానికి? దమ్ముంటే నాలా వీడియో తీసి పెట్టండి, అప్పుడు ఒప్పుకున్నా. చూస్తున్నారా వాడి చేస్తాను, వాడి బిల్డప్. హాయ్ ఫ్రెండ్స్, మా బావ ఇప్పుడు వంట చేయబోతున్నాడు. నేనైతే మాత్రం ములంకాడ కూర చేస్తాను. ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు, ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి. మీరు చూడండి, చూస్తూనే ఉండండి. ఫస్ట్ మాడిపోయిన పెనం తీసుకోవాలి, దీని మీద పెట్టాలి. దాని తర్వాత దీంతో కసకసలాడించండి. ఎలిగింది, ఇక స్టార్ట్ చేద్దాం. చలో. దాని తర్వాత పెనం మాడిపోయిన తర్వాత కొంచెం నూనె తీసుకోవాలి, గరి నిండి వేసి పారేయాలి. ఓం భీం బుష్. ఓకే, ఇంకా మరగనే నూనె బాగా మాడిపోతుంది కాబట్టి వెంటనే ఉల్లిపాయలు వేసేయాలి. వేసి పారేద్దాం. అమ్మో ఉల్లిపోతుంది, అయ్యో వెళ్ళిపోవే. ఓకే, వేస్తాం. ఇంకా అదే విధంగా మనం కోసిన పచ్చిమిరపకాయలు కూడా వేసి పారేద్దాం. ఇప్పుడు అస్తం తీసుకొని కసకసలు ఆడించాలి. బాగా ఎండిపోయి మాడిపోయి నాలా మొహంలో అయినంత వరకు వెయిట్ చేయాలి. మీరు వెయిట్ చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తాం. దీన్ని ఏమంటారు, అల్లం వెల్లుల్లి మాత్రం వేయడం మర్చిపోయాము. ఇది కూడా వేసేది బాగు. చూసారు కదా, నాలా మాడిపోయాయి కదా. సో ఇలాంటప్పుడు వెంటనే ములంకాడ వేసి పారేద్దాం. ప్రతి ఒక్కరికి చెప్తుంది ఒకటే, పెళ్లి చేసుకోవద్దు, చేసుకున్నా సరే వంట వచ్చి మనం చెప్పొద్దు. నాకు రెండోసారి ఇది ములంకాడ వండించడం అవసరం మనకి. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ, కానీ వంట చేయాలి. చాలు, ఇప్పుడు కలిపేద్దాం. ఎంత కష్టపడుతుందో తెలియాలి ప్రతి ఒక్కరికి. ఇంట్లో అన్ని పనులు నేనే చెయ్యాలి. బట్టలు కూడా నేనే, వంట చేయడం నేనే, గిన్నెలతో అన్ని నేనే. ఏం చేస్తాం, డబ్బులు తెచ్చేది కూడా నేనే. ఇప్పుడు ఆగండి. ఇప్పుడు దీన్ని బాగా మాడి మరసి చేసిన తర్వాత అప్పుడు టమాటా వేయాలి. టమాటా వేయకూడదు, తప్పు. ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసి పారేస్తాం. దాని తర్వాత టమాటా వేసేస్తాం. అంతవరకు వేచి ఉండండి మీరు. సో ఈ మునక్కాయలుగా మాడుతున్నప్పుడు ఈ ప్లేట్ తీసుకొని కస అని ఇసిరేయాలి. ఎందుకంటే నాకు కూడా తెలియదు, మా అమ్మల వండి నీళ్ళ వండుతున్నాను. అమ్మ తిన్నాం పడవ, నాకన్నా ఇది మాడిపోయింది, అందుకు చూసా కలిపేసి. ఓకే, వెరీ గుడ్. బాగా చెడగొట్టం. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు, ఇంకేదో చూడరు, మసాలా, గరం మసాలా. ఉప్పు వేస్తాం. ఉప్పు అయినావా, ఓం పసుపు అయినావా, ఓ కారం మండిపోద్ది. కారం ఎక్కువ వేస్తే మండిపోద్ది, నీకేం తెలుసు? కాకుండా నాకు కొడకల్లారా. సో ఈ మూడు వేసిన తర్వాత పుల్లు కలిపించుకోవాలి. ఏది గంటే చూసారా ఎలా మాడిపోయిందో, మామూలుగా ఉండదు. మనదైన స్టైల్లో కొంతసేపు దాన్ని అలాగే ఉంచేయాలి ప్రశాంతంగా. లెట్స్ గో. ఓకే, బాగా మాడింది. ఇప్పుడు తీయాలి. అయిపోతుంది అయ్యా. సో ఎంతగానో మాడిపోయిన తర్వాత వెంటనే టమాటా ఇచ్చిపడి. తెలుసు టమాటా ఎంత కోసానో, కూర కన్నా టమాటా ఎక్కువ ఉంది. దిట్స్ కాల్ టమాటా ములంకాడ. ఎప్పుడు కూడాను వేసిన టమాటాని కలపకూడదు. ఎందుకంటే బాగా మరిగి 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 జ్యూస్ మొత్తం కిందకు వచ్చింది. సో అంతవరకు మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేయాలి. చలో, బాగా మరీ మసాలా అయిపోయింది. వాళ్ళమ్మో రాయే, ఏం కాలే. సో ఇవన్నీ ఓపెన్ చేసుకొని మండినట్టుంది లైట్ గా. అబ్బబ్బబ్బా, ఏముంది తెలుసా, మాడిపోయిన వస్తున్నాయి. ఎక్సలెంట్.
కలుపుకొని మళ్ళీ అన్నది పెట్టేయాలి. అందరూ అనుకోవచ్చు ఒరే ఏట్రా నువ్వు ఎప్పుడు ములంకాడ కూర వండుతావేటనేసి. అంటే మేము అప్పుడు బాయ్స్ హాస్టల్లో వండేవాళ్ళం. సో అప్పుడు ఎక్కువ ములంకాడలే తినేవాళ్ళం. అందు గురించి ములంకాడ కూరే వచ్చు. మీకేం కూర వచ్చో కామెంట్ చెయ్యండి. నేను ములంకాడ కూర చేస్తున్నాను, బాగా ఉడిపోతాది, నేను ఇంకా ములంకాడ స్టార్ అయిపోతాను. డోల డోల దుమ్ జర జరా. కానీ వంట విషయంకి వస్తే మాత్రం బాగా దోల తీరిపోతుంది. ఇక్కడ ఫ్యాన్ లేదు, అది కాదు రేక్ సెట్లో చేస్తాను, మొత్తం అంతా తడిసిపోయింది. ఓం భీమ్ బుష్ అయిపోయింది నేనైతే. మనం అనుకునే విధంగానే ఫుల్గా మారిపోయింది. మా ఆవిడతో ఫుల్గా తిరిగి కూడా తిన్నాను. సో ఇలాంటప్పుడు అంటే వాటర్ వేసి పారేయాలి. చూడండి అమ్మ మాడలేదు, అంత మాడలేదు, కొంచెం మాడింది అంతే. దీనికి ఎందుకు ఓ గొప్ప అయిపోతుంది. ఓ అలే ఓ తల్లు ఓ బంగారు కొండలు నువ్వు అయిపోమ్మా. సో వాటర్ కూడా వేస్తాం ఫైనల్ గా. మన రిజల్ట్ అయితే ఒక 5 నిమిషాలు ఆగండి రా, ఊపిరి ఆపుకోండి 2 నిమిషాలు. ఓకే అన్ని నీళ్ళు వేసావండి. ఉడకాలంటే ఆ నీళ్ళు వేయాలి. అదే మామూలు కూర అనమాట. ములంకాడ స్పెషల్ ఏంటి ఎంత. సో అందుగురించి మీరు వెయిట్ చేయండి, 2 minutes లో మన కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా అయితే మనం అనుకున్న కర్రీ మాత్రం మన విధంగా వచ్చేసింది కర్రీగా. ఇంకా తినేద్దాం చలో. అది రిపోయింది. ఎలా ఉంది? బాగుంది. వెరీ గుడ్. మంచి రివ్యూ దవడవసిపోద్ది. సో మీరు కూడా లేట్ చేయకుండా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే మీ మీద, మీ ఇంట్లో వాళ్ళ మీద, మీకు ఇష్టమైన అందరి మీద ఒట్టు చచ్చిపోతారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది కర్రీ.